గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఏం చేస్తాడు చెప్పండి. కానీ నేను పెట్టిన దీపాలు ఒక్కటి కూడా ఆరిపోలేదు. ఎంత గాలి వచ్చిందంటే ఫోర్స్ఫుల్గా. నేను పెట్టింది ఏదో గొప్ప అని చెప్పట్లేదు, కానీ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దాంట్లో తప్పు లేదు కదా. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గుళ్ళో అందరికీ చిన్నపిల్లలకి ఏదో పూజ చేస్తున్నారు, లైక్ భరతనాట్యం ఆర్ కూచిపూడి గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు స్టార్ట్ చేస్తారనుకుంటా నేర్పించడానికి. టెంపుల్లో 11, 12, 13, 14 ఈ 4 days హోమాలు, అభిషేకాలు ఇలా అన్నీ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటాను. పిల్లలందరూ పట్టు లంగాలు, ఓనీలు వేసుకొని ఫుల్ జ్యువెలరీ వేసుకొని బుట్ట బొమ్మల్లాగా రెడీ అయ్యారు. చాలా ముచ్చటగా అనిపించారు. నా కూతుర్ని అడుగుతున్నాను, నువ్వు నేర్చుకుంటావా అట్లా? అక్క చూడు ఎంత మంచిగా చేస్తుందో, అలా చేస్తావా అంటే నేర్చుకుంటా. ఆ దండలు వేస్తావా నాకు అనింది. అప్పుడు అర్థమైంది నా కూతురికి ఆ డ్యాన్స్ ఇవన్నీ అర్థం అవ్వలేదు. ఆ జ్యువెలరీ, ఆ కాస్ట్యూమ్స్, అదే వేసుకున్న బట్టలు ఇవి అర్థమయ్యాయి, అవి కావాలి తనకని చెప్పేసి. అండ్ హోమం చేస్తారు కదా, అందుకని ఇలా పాకలాగా ఏర్పాటు చేశారనమాట. ఇంకా నా కొడుకు తెలిసిందే కదా, ఫ్రీగా ఆడుకుంటున్నాడు వాడు. ఈసారి కలకండ పెట్టారు. అప్పుడు అనుకున్నాను ప్రసాదం ఎవరు తేలేదు, తెచ్చింటే బాగుండేదని. 7వ శనివారం తీసుకొస్తాను. ఓం నమో నమో వెంకటేశాయ వెంకటేశాయ గోవిందా గోవిందా గోవింద.